భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలుగా సిబ్బంది అంతా వెళ్లి అక్కడ పర్యవేక్షించాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత నేను విదేశాల్లో ఉన్నటువంటి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడాను, విషయం చెప్పాను. ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకోవాలని చెప్తే అప్పటికే నాకు ఆ విషయం తెలిసింది. నేను కూడా సౌదీ ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత వారు ఫోన్ చేసి ప్రధానమంత్రి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు. భారతదేశం నుంచి ఒక హై లెవెల్ బృందాన్ని కూడా పంపించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు ఆదేశించినట్టు జయశంకర్ గారు చెప్పారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో కూడా మరి మంత్రి జయశంకర్ గారి కార్యాలయం కానీ, ఎంఓఎస్ కార్యాలయం కానీ, సెక్రటరీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా వారు నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను సాయంకాలము సుహేల్ అజాజ్ ఖాన్తో సౌదీ మన దౌత్యవేత్తతో మాట్లాడుతున్నాను. అన్నిటి యొక్క పోస్ట్ మార్టం పూర్తి కావస్తున్నదని, అదేవిధంగా ఈరోజు సాయంకాలం వరకు వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాతనే మనము ఇంకేదైనా చేయొచ్చు కాబట్టి ముందు డెత్ సర్టిఫికెట్స్ అక్కడ ప్రభుత్వం, సౌదీ ప్రభుత్వం ఇవ్వాలి. అది సాయంకాలం వరకు అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ రెడీ అయిన చెప్పి కూడా వారు చెప్పారు. అక్కడ ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వం తరఫున మనం చెప్పాము, సౌదీ ప్రభుత్వం కూడా మరి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతూ ఉన్నారు. సంఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా మరి అక్కడ ప్రభుత్వ అధికారులు మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున కాలిపోయాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. మృతుల కుటుంబాలతో కూడా నేను కూడా హైదరాబాద్లో కుటుంబాలతో మాట్లాడాను. మా పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో నాతో మాట్లాడించారు. వాళ్ళు కూడా అడిగాము, ఇప్పుడున్న పరిస్థితులు అంటే అక్కడనే అంత్యక్రియలు చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. ఫైనల్ నిర్ణయం వారిదే అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మేము అక్కడే చేస్తాము, మేము మా ఇక్కడి నుంచి ఒకరిద్దరిని పంపించాడని చెప్తే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి ఆ కుటుంబ సభ్యులను పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ రకంగా జరగకూడనటువంటి సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆ కుటుంబ సభ్యులకు ఈ విషయంలో మరి సౌదీకి సంబంధించినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ప్రత్యేక బృందం కూడా బయలుదేరుతున్నది. వాళ్ళు కూడా ఈ 3-4 రోజులు సౌదీలోనే ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు ఈ కార్యక్రమం విషయంలో చివరి వరకు అక్కడే ఉండి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలు విషయంలో కొంత అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. అక్కడ ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ ఈరోజు సమ్మె చేస్తా ఉన్నారు. నాకు గత రాత్రి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు నిన్న కలిసినప్పుడు రాజ్భవన్లో దీనిపైన పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నము వచ్చిన తర్వాత వెంటనే టెక్స్టైల్ శాఖ సెక్రటరీ మంత్రి గారు ఊళ్ళో లేని సందర్భంగా టెక్స్టైల్ శాఖ సెక్రటరీ గారిని, జాయింట్ సెక్రటరీ గారిని, ఈ యొక్క కాటన్ పర్చేస్ చూసేటువంటి మంత్రికి సంబంధించిన డైరెక్టర్ గారిని మా కార్యాలయం పిలిచాను. అదేవిధంగా ఆన్లైన్లో మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని, మిగతా తెలంగాణ అధికారులను కూడాను, అదేవిధంగా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఆన్లైన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది. చిన్న చిన్న అంశాలలో భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి పట్టింపులకు పోకుండా తెలంగాణ ప్రభుత్వము చేసినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఆలోచన చేసి ఈ యొక్క పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈరోజు మార్కెట్లో చాలా తక్కువగా రేటు ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పీ కింద ఈరోజు పత్తి కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ పత్తి కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలనేది జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారి యొక్క అభ్యర్థన. ఆ విషయం కూడా పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే జిన్నింగ్ మిల్స్లలో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ప్రాపర్ జిన్నింగ్ జరగాలి, ప్రాపర్ ప్యాకింగ్ జరగాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి. ప్యాక్ చేసిన తర్వాత మరి పత్తి చాలా రోజుల పాటు ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి పాడు కాకుండా ఉండే విధంగా మరి ఆ యొక్క టెక్నాలజీ ఆ యొక్క జిన్నింగ్ మిల్స్లలో ఉండాలి. రైతులకు మరి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూడాలి. ఈ రకమైనటువంటి అంశాల మీదనే కేంద్ర ప్రభుత్వము టెండర్ ప్రాసెస్ ఏర్పాటు చేసి అందరికీ మరి రోజు సుమారు 200 పైచిలకు కేంద్రాలు ఈ యొక్క పత్తి కొనుగోలు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీ ప్రకారమే పత్తి కొనుగోలు జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలో, రైతులకు మేలు జరిగే విధంగా ఏ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఆమోదించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మన్, మిగతా అధికారులను కూడా తెలంగాణ పంపిస్తున్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి మరి వ్యవసాయ శాఖ అధికారులతో రేపు హైదరాబాద్లో సమావేశం నిర్వహించి ఇంకా ఈ యొక్క పత్తి కొనుగోలులో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఆ రకంగా మరి ఈ యొక్క పత్తి కొనుగోలు విషయం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు. ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ఏ ఒక్క రైతు కూడా తొందరపడి భయపడి మధ్యదారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒకవేళ 12% మించి తేమ ఉంటే కొద్దిగా డ్రై చేసుకొని మీరు ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకురండి తప్ప మీరు భయపడి తేమ శాతం ఎక్కుందనో మరి మధ్యదారులకు అమ్ముకొని నష్టపోవద్దని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులందరినీ కోరుతా ఉంది. ఈ సంవత్సరము పత్తి ఉత్పత్తి కూడా ప్రొడక్షన్ కూడా దేశమంతా పెరిగింది. కాబట్టి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది కేబినెట్ మీటింగ్లో. ఎంత రైతులు పండించారో టోటల్ పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క కాటన్కి సంబంధించి రైతులు మోసపోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో రైతులు తమకు ఎంత పంట వచ్చింది, ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు అనేటువంటి విషయము నమోదు చేసుకునే విధంగా ఈసారి ఒక యాప్ను కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టి మధ్యదళారీలకు తావు లేకుండా నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసి వాళ్ళకు కావలసినటువంటి డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 85,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పత్తిని ఎంఎస్పీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణలో కొనుగోలు చేయడం జరిగింది. ఆ రకంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది. కానీ ఈరోజు జిన్నింగ్ మిల్స్ ఈరోజు సమ్మె చేయడం ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన విధంగా వాళ్ళు ఆదేశించిన విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన ఆధారంగా వచ్చినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసిన విధంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఈ యొక్క జిన్నింగ్ మిల్స్ లిస్టు తయారు చేశాం. ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో పత్తిని కొనుగోలు చేసే విధంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 350 జిన్నింగ్ మిల్స్లలో కూడా పత్తి కొనుగోలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు. కాబట్టి ఈరోజు ఎంఎస్పీ అనేటువంటిది రైతుల యొక్క మేలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క జిన్నింగ్ మిల్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వము పత్తి కొనుగోలు చేస్తున్నటువంటి విషయంలో మరి జిన్నింగ్ మిల్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా రైతులకు నష్టపోకుండా మధ్యదళారీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వకుండా రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. జస్ట్ 10 నిమిషాల క్రితమే ఈ యొక్క తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారితో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి ఆన్లైన్ సమావేశం ఇప్పుడే పూర్తయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చెప్పాము, ఆల్మోస్ట్ అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మా తరఫున మేము క్లియర్ చేశాము. మేము చెప్పాము రాష్ట్ర ప్రభుత్వము రైతుల మేలు కోసము ఏ జిన్నింగ్ మిల్లో కొనుగోలు చేయాలన్నా కూడా ఆ జిన్నింగ్ మిల్లు ద్వారా కొనుగోలు చేస్తాం. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయించండి. రేపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నతాధికారులు వెళ్తా ఉన్నారు ఈ విషయంలో చర్చించడం కోసం. మేము ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టపడేటువంటి ఏ నిర్ణయం తీసుకోము. రైతులకు మేలు జరగడం కోసం అన్ని రకాల